సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్స్ మన ఆవకాయ పప్పు నెయ్యి ఛానల్ కాన్సెప్ట్ కదా. అందులో ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉందండి. చాలా సింపుల్ కూడా అండ్ ఎఫోర్డబుల్ ప్రైస్లో కామన్ మ్యాన్ని కూడా ఉద్దేశంలో పెట్టుకొని కొన్ని రెసిపీస్ చేస్తున్నాను. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని రెసిపీస్ ఎంజాయ్ చేయాలనేదే నా ఇంటెన్షన్ అనమాట. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 కప్స్ వాటర్ యాడ్ చేశానండి. వాటర్ బాయిల్ అవుతుండగా మరుగుతుండగా ఒక అర చెంచా ఉప్పు వేసుకొని కలపాలి. బాగా వేడెక్కిన తర్వాత ఒక కప్పు అంటే ఇప్పుడు మనం ఒక కప్పు బొంబాయి రవ్వకి 2 కప్పుల నీళ్లు కొలత అనుకోండి. అయితే ఈ 2 కప్పుల నీళ్లు కాస్త మరిగి కొంచెం దగ్గరకు అవుతాయి. అలా కాకుండా కొంచెం వాటర్ సఫిషియెంట్గా వేసుకొని వాటిని మరిగించుకోవాలి. అయితే ఎందుకంటే అవి బాగా హీట్ అయినప్పుడు ఆవిరైపోతూ ఉంటాయి కదా, వాటర్ రేషియో తగ్గుతుంది. అలా కాకుండా చెక్ చేసుకొని 2 కప్పుల వాటర్ ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి వేడి చేసిన తర్వాత కూడా. ఆ తర్వాత ఒక కప్పు వాటర్ వేసి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని, సూజీ అంటాం కదా, బొంబాయి రవ్వ, సూజీ, ఉప్మా రవ్వ ఒక కప్పు వేసి దాంట్లో మనం వేసిన వెంటనే అది మూత పెట్టుకుంటే అంటే కలుపుతూ ఉంటే ఉప్మాలాగే అవుతుంది, దగ్గరగా వస్తుంది. అయితే దీన్ని మనం గోధుమ పిండిని ఎలాగైతే ఒత్తుకుంటామో అలా చపాతీ ముద్దలాగా ఒత్తి పక్కన పెట్టుకోవాలన్నమాట. కొంచెం చల్లారిన తర్వాతే అది అవుతుంది. చేతికి కొంచెం వాటర్ తడి తగిలించుకుంటూ చేతిని కొద్దిగా నీళ్ళల్లో ముంచుతూ ఈ యొక్క బొంబాయి రవ్వని సాఫ్ట్గా మనం నీడంటే మెత్తగా దాన్ని డౌ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అంటే చపాతీ పిండిని మనం ఎలాగే ఒత్తి దగ్గరగా చేసుకుంటాం కదా, సేమ్ అలాగే అనమాట. ఇది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, ఎందుకంటే చేసేటప్పుడు మీకు ఇబ్బంది అవ్వకూడదు. ఆ తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఒక మూత పెట్టి ఈ లోపల స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం ఒక 2 ఆలుగడ్డలు, ఒక క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా తరిగి హై టెంపరేచర్లో చక్కగా ఆలు కర్రీ ఎలా చేస్తామో అలాగ ఒక స్పూన్ కుకింగ్ ఆయిల్ వేసుకొని అందులో ఆలుగడ్డ ముక్కలు ఒక కప్పు లేదా 2 కప్పుల ఆలుగడ్డ ముక్కలకి ఒక కప్పు సన్నగా చిన్న ముక్కలుగా తరిగినటువంటి క్యాప్సికమ్ వేసుకోవాలి. ఇక్కడ ఆలుగడ్డలు కూడా చాలా చిన్న సైజుగా కట్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది కర్రీ అనేది. దాంట్లో కొద్దిగా పావు చెంచా పసుపు, అర చెంచా ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకొని, అది కూడా గరం మసాలా వాసన రాకూడదండి, హై స్మెల్ పంజెంట్గా ఉండకూడదు. ఒకవేళ మీకు గరం మసాలా వద్దనుకుంటే ఎలిమినేట్ చేసేయచ్చు. దాన్ని కొద్దిగా కొరియాండర్ అంటాం కదా, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. లేదా కర్రీ చేసేటప్పుడే, ఆలుగడ్డ కూర చేసేటప్పుడే కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని దీన్ని మొత్తాన్ని మనం ఒక కర్రీలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది మనకి స్టఫింగ్ అనమాట. ఇప్పుడు మనం అరచేతిలో కొద్ది కొద్దిగా తడి చేస్తూ దీన్ని రౌండ్ బాల్స్గా తయారు చేసుకొని, అంటే గోధుమ పిండి ఉండలు ఎలా మనం చేస్తాం చపాతీ చేసే ముందు, అలా బొంబాయి రవ్వను కూడా రౌండ్ బాల్స్గా చేసుకొని అరచేతిలో పెట్టి ప్రెస్ చేస్తూ దాని లోపల ఇప్పుడు ఆలుగడ్డ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని బాల్ లాగా తయారు చేసుకొని రౌండ్ బాల్ లాగా స్టఫ్ చేసుకోవాలి. పూర్ణాలు మనం ఎలా చేస్తామండి అంటే పూర్ణం అంటే హోలిగే అంటాం కదా, హోలిగే అంటే బొబ్బట్లు. కరెక్ట్గా చెప్పాలంటే పూర్ణాలు కాదు, బొబ్బట్లు. బొబ్బట్లని మనం చపాతీ పిండి లోపల పెట్టుకొని పూర్ణంని మనం ఎలా అయితే ఒత్తుకుంటామో సేమ్ అలాగే ఇందులో బొంబాయి రవ్వని మనం స్టఫ్గా తీసుకొని, అంటే ఆలుగడ్డనేమో లోపల పెట్టే స్టఫ్ అండి, బొంబాయి రవ్వేమో మనకి చపాతీలాగనమాట. అది మనం కొంచెం కొంచెం ఒత్తుకొని అంతా కూడా క్లోజ్ చేయాలి. మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. అలా క్లోజ్ చేసుకొని చేత్తోనే ఒత్తుకోవచ్చు. దీనికి మళ్ళీ రొట్టెల కర్ర అలా ఏమీ అక్కర్లేదు. జస్ట్ కొద్దిగా రౌండ్ బాల్ చేసుకొని దాన్ని తడి తడి చేసుకుంటూ చిన్నగా చిన్న సైజు అప్పడం అంత సైజులో ఒత్తుకొని దాంట్లో ఈ ఆలుగడ్డని స్టఫ్ చేసి కూరని క్లోజ్ చేసేసేయాలి. చాలా ఈజీ అండి, చెప్పిన అసలు హార్డ్గానే ఉండదు. చిన్న పిల్లలకు కూడా వచ్చేస్తుంది, అంత తేలిగ్గా ఉంటుంది ఈ రెసిపీ చేయడం. అండ్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి మీరు ఆయిల్ వేసినా వేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఉప్మా రవ్వ ఆల్రెడీ ఉడికిపోయింది, ఆలుగడ్డ కూర కూడా ఆల్రెడీ ఉడికిచ్చింది. అయితే మీరు బ్రష్ లాంటిది తీసుకొని ప్యాన్ అంతా కూడా ఆయిల్ ఒకసారి రాసి, ఎందుకంటే కొంతమంది ఆయిల్ ఎవర్షన్ ఉంటుంది కాబట్టి చెప్పడం అనమాట, వాళ్ళు బ్రష్ లాగా రాసేసి కూడా ఇది వేస్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని కూడా వీటిని షాలో ఫ్రై లాగా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత దింపే ముందు కొద్దిగా ఉప్పు, కారం పైన చల్లుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. నేనైతే వేడివేడిగా ఈ రెసిపీని గార్లిక్ పికిల్తో సర్వ్ చేశాను. చాలా బాగుందండి. అసలు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు మీరు,
వెల్లుల్లిపాయ పచ్చడి నాకు చాలా నచ్చింది. ఔట్ ఆఫ్ 2300 రెసిపీస్‌లో ది బెస్ట్ రెసిపీ నాకు నచ్చింది ఏదన్నా ఉంది అంటే అది వెల్లుల్లిపాయ పచ్చడే. ఎందుకంటే గార్లిక్ పికిల్ అసలు మనం స్టవ్ దగ్గరికే వెళ్ళక్కర్లేదు. ఒక 200 గ్రామ్ వెల్లుల్లిపాయలు తీసుకొని పొట్టు తీసేసి ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఈజీగా వస్తున్నాయి కదా వెల్లుల్లిపాయలు. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని, ఒక చెంచా ఉప్పుకి 3 చెంచాల కారము, 2 చెంచాలు లేదా 1½ చెంచా మెంతిపిండి, ఒక 4 చెంచాలు ఆవపిండి వేసుకొని, ఆవాలు, మెంతులు వేపే అవసరం కూడా లేదండి. విడివిడిగా మనం మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. అన్నీ కూడా ఒక బౌల్ తీసుకొని, అందులో ఈ ఉప్పు, కారం, మెంతిపిండి, ఆవపిండి అన్నీ వేసి, వెల్లుల్లిపాయలు కూడా వేసి, ఒక కప్పుడు పచ్చి పల్లి నూనె వేసేసుకొని కలిపి పెట్టుకుంటే, ఒక 1 మంత్ అయినా అది పాడవట్లేదు. నాకైతే మాక్సిమం 15 డేస్‌కి సరిపోతుంది. ఇంకొకటి ఆ వెల్లుల్లిపాయలో ఉన్నటువంటి మెడిసినల్ ప్రాపర్టీ ఎలిసిన్ ఏదైతే ఉందో అదంతా పచ్చడిలోకొచ్చేస్తుంది. అందులో ఉన్న ఆవాలు ఆల్ఫా లినోలిక్ యాసిడ్ రిచ్ కాబట్టి అది ఒమేగా ఫ్యాటీ యాసిడ్ అంటాం గుండెకి, అది సురక్షితమైంది. ఇది ఎందుకు ఇంత పర్టిక్యులర్‌గా చెప్తున్నానంటే ఈ వెల్లుల్లిపాయ పచ్చడితో దోసకి, ఇడ్లీకి, ఊతప్పానికి, ఇలా స్నాక్స్‌కి వేడి వేడి అన్నంలో కలుపుకొని కాస్త 2 బజ్జీలు కలుపుకొని తినటానికి చాలా బావుంది. ట్రావెలింగ్‌లో బావుంటుంది. జర్నీస్‌లో తొందరగా అయిపోయే రెసిపీ. ఇంట్లో మనం స్టవ్ దగ్గరికెళ్ళకుండా కుకింగ్ రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు గార్లిక్ పికిల్. అయితే ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఈ రెసిపీతో గార్లిక్ పికిల్‌తో తిన్నాను. చాలా టేస్టీగా ఉందండి. ఇది బ్రేక్‌ఫాస్ట్‌గాను, ఇది మనం డిన్నర్‌గా గాను మనం తీసుకోవచ్చు. లేదా స్నాక్‌గా గూడా. అంటే డిన్నర్ అంటే స్నాక్. ఎప్పుడైనా రాత్రి ఆకలేసింది 10కి ఏమన్నా తినాలనిపిస్తుంది రూమ్‌లో. ఇది బ్యాచిలర్స్ గానీ, యంగ్‌స్టర్స్ గానీ, వర్క్ చేసేవాళ్ళనుకోండి ఏమన్నా తినాలని ఉంటుంది. వాళ్ళకి అన్నీ మనకి ఫెసిలిటీస్ ఉండవు. ఒక ఇండక్షన్ స్టవ్ అలౌ చేస్తారనుకోండి. అప్పటికప్పుడు ఇలాంటి మెథడ్స్ తెలిస్తే ఈజీగా కుక్ చేసుకోవచ్చు. లేదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏదైనా చేయమని అడిగారనుకోండి, పిల్లల కోసం ఈజీగా చేసే రెసిపీస్ ఏంటి అనేవి మనం కొంచెం నోట్ చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు గుర్తురావన్నమాట. ఇంకొక యూస్‌ఫుల్ టిప్ అండి. ఎవరైతే నెలంతా కూడా ఫస్ట్ తారీఖు నుంచి ఫస్ట్ తారీఖు వరకు వెయిట్ చేస్తారో మనీ కోసం, వాళ్ళకొక్క చిన్న క్లూ ఏంటంటే, ఫస్ట్ నుంచి ఫస్ట్ వరకు ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్స్ అంటే ఎఫోర్డబుల్ ప్రైస్‌లోనూ ఉండాలి, తొందరగాను అయిపోవాలి. ఆన్ స్క్రీన్‌లో మనం ఎంత బాగా ఈజీగా కుకింగ్ ఉంటుందో, ఆఫ్ స్క్రీన్‌లో అంత ఫాస్ట్‌గా, అంత ఈజీగా అయ్యే రెసిపీస్‌ని మనం ఒక బుక్ తీసుకొని ఒక 20-30 రెసిపీస్ రాసుకుంటే డైలీ ఒక రెసిపీ లాగనమాట. ఆ బడ్జెట్‌లోనే వీటికి కావాల్సిన వస్తువులన్నీ తెప్పించేసుకుంటే మీరు స్టార్టింగ్ తక్కువ రేట్ నుంచే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ ఉద్దేశమే చాలామందికి అవేర్‌నెస్ తీసుకురావడం. ఇప్పుడు చురుమురి, బొరుగులున్నాయండి. బొరుగులతో నేనేం చూపించాను మీకు? ఇది బొరుగులు బజ్జీ అంటే ఉగ్గాని అంటాం కదా! బజ్జీ. అది ఎంత తక్కువ రేటో చూడండి. కానీ టేస్ట్ వచ్చి ఛాలెంజింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్. అలాగే ఈ రెసిపీ టేస్ట్ ఛాలెంజింగ్ రెసిపీ. దీన్ని మనం గ్రీన్ పీస్‌తో కూడా చేయొచ్చు. అంటే బఠానీలు సేమ్ ఇలాగే వేపుకొని ఉప్పు, కారం వేసుకొని మ్యాష్ చేసి స్టఫ్‌గా చేసుకోవచ్చు. నేనెందుకు చెప్తున్నాను క్లియర్‌గా అంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఫాస్ట్‌గా చేయడానికి, ఎఫోర్డబుల్ ప్రైస్‌లో వాళ్ళని టేస్ట్ సాటిస్ఫాక్టరీ రెసిపీస్ కింద మనం కొన్ని రాసి పెట్టుకుంటే బుక్‌లో దానికి తగ్గట్టుగా మనం ప్రొవిజన్స్ చాలా ఎఫోర్డబుల్ ప్రైస్‌లో తెచ్చుకోవచ్చు. అప్పుడు 30 డేస్ మనకి ఫుడ్ అనేది లేకుండా ఉండదు. సో, ఇదొకటి నోట్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్, రెగ్యులర్ ఫ్యామిలీ లైఫ్‌లో వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ మైండ్‌లో పెట్టుకొని నేను ఛానల్‌లో ప్రతి ఒక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎందుకంటే మన గ్రాండ్ పేరెంట్స్, మన పేరెంట్స్ వాళ్ళు ఎంత పేషెంట్‌గా మనల్ని పెంచితేనే మనం ఈరోజు ఇలా ఉన్నాం కాబట్టి, మనం ఇన్ని కుకింగ్ బ్లాగ్స్ ఉన్నప్పుడు మనం ప్రతి ఒక్క కుకింగ్ బ్లాగ్‌ని గనక గమనించగలిగితే చాలా సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్స్ మనం నేర్చుకోగలుగుతాం. ఇంట్లోనే చాలా టేస్టీ ఫుడ్‌ని కుక్ చేసుకోగలుగుతాం. అండ్ నాకైతే ఈ రెసిపీ చాలా నచ్చిందండి. రెండోది ఇది వింటర్ కాబట్టి మనం చేసిన రెసిపీ దగ్గరగా వచ్చేస్తుంది చలికి. అలా కాకుండా వీటిని మళ్ళీ కూడా మనం సర్వ్ చేసేటప్పుడు ఒక్కసారి పాన్ మీద వేడి చేసుకొని మనం సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుంది. అయితే దీంతో మీరు ఆలోచించొచ్చు. ఒకటేంటంటే మనం ఆలు స్టఫింగ్ చేసాం కదా! రెండోది అలాగే సేమ్ గ్రీన్ పీస్‌తో అన్నాము. మీరు ఓన్‌గా థింక్ చేసుకొని ఈ రవ్వని బేస్‌గా తీసుకొని మధ్యలో స్టఫింగ్ ఏం పెట్టొచ్చో ఒకసారి ఆలోచించుకోండి. నేనైతే స్వీట్ ఏమైనా చేస్తే బావుంటుందేమో అని అనుకుంటున్నాను. పెసరపప్పు, కొద్దిగా బెల్లంని ఉడకపెట్టేసి అది కొంచెం గట్టిపరుచుకొని నెయ్యేస్తే కొంచెం గట్టిగా అవుతుంది. మిక్సీ పట్టినప్పుడు జారుగా అవుతుంది కదా! దాన్ని కొంచెం మనం వేపుకుంటే దగ్గరగా వస్తుంది పెసరపప్పు, బెల్లం. దాన్ని ఉండలుగా చేసుకొని ఇలాగే పూర్ణం బూరెల్లాగా దీంట్లో స్టఫ్ చేసి ఇట్లా షాలో ఫ్రై చేస్తే
చాలా బావుంటుందేమో బొంబాయి రవ్వతో పెసరపప్పు బెల్లం అని నాకు అనిపిస్తుంది స్వీట్ లాగా చేయడానికి. అది నేను త్వరలో ట్రై చేస్తానండి. అది కూడా అప్‌లోడ్ చేస్తాను. తర్వాత వీడియోస్ అన్నీ కూడా కొద్దిగా వాచ్ చేయండి యూట్యూబ్‌లో. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ యొక్క నిన్న చేసిన ఒక వీడియోకైతే చాలా రెస్పాన్స్ వచ్చిందండి. మీరు కనుక మిస్ అవుతే దాన్ని తప్పకుండా యుటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే అది హెల్త్ డ్రింక్ అని చెప్పి నేను పెట్టాను. మునగాకు, బీట్రూటు, తులసాకు, జింజర్, తర్వాత గ్రీన్ టీ లీవ్స్, హనీ, నిమ్మకాయతో చేసిన రెసిపీ మంచి స్కిన్ అండ్ హెయిర్ గ్లోఫుల్‌గా హెయిర్ బాగా హెల్తీగా పెరగటానికి, స్కిన్ గ్లోఫుల్‌గా ఉండటానికి నేను పెట్టిన ఒక మంచి హెల్త్ డ్రింక్ అనమాట. అండ్ ఎముకల గట్టిదనం కోసం, కాల్షియం ఇంప్రూవ్‌మెంట్ కోసం కూడా పెట్టాను. అయితే చాలామంది దానికి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందండి. అంటే ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేసి మనం హార్డ్‌లీ 4, 5 మంత్స్ అవుతుంది కదా! మార్చ్‌లో స్టార్ట్ చేసినా నేను అటెన్షన్ పే చేసింది 4, 5 మంత్స్ నుంచే అండి. ఆ 4, 5 మంత్స్‌లో మనకి ఇప్పుడు 2,60,000 వ్యూస్ వచ్చాయి. తర్వాత 700 నియర్లీ సబ్స్క్రైబర్స్ న్యాచురల్‌గా రావటం ముఖ్యం కదండీ! వాళ్ళ రెసిపీ లైక్ చేసి మనకి సబ్స్క్రిప్షన్ ఇవ్వాలి కదా! అలా న్యాచురల్‌గా వచ్చిన 700 సబ్స్క్రైబర్స్. ఇది ఎందుకు చెప్తున్నానంటే కొత్త ఛానల్ అయినప్పటికీ కూడా ఫస్ట్‌లో వీడియో నేను ఒక నిమిషం పెడితేనే ఒక్క వ్యూవర్ ఉండేవాళ్ళు కాదండి. చాలా బాధపడేదాన్ని. అందుకే అసలు నేను వీడియో పెట్టేదాన్ని కాదు. ఆ పెట్టకపోబట్టే వాచ్ అవర్స్ నాకు కవర్ అవ్వలేదు. కానీ నా వీడియోస్ అన్నిటికి కూడా యాడ్స్ వస్తున్నాయి కాబట్టి ఇది సక్సెస్ అయినట్టే. ఇది ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా కుకింగ్ వ్లాగ్స్ పెట్టుకునేవాళ్ళు మనల్ని ఎవరు చూసినా చూడకపోయినా వీడియోస్ అప్లోడ్ చేయడం మాత్రం అస్సలు ఆపొద్దు. ఇప్పుడు వీడియోస్‌కి నిన్న 3 లాంగ్వేజెస్‌లో పెడుతున్నాను. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సేమ్ రెసిపీ. అయితే ఇంగ్లీష్‌లో ఈ హెల్త్ డ్రింక్‌కి 200 వ్యూస్ వచ్చాయండి వీడియో. అండ్ ఇంకా షాకింగ్ అండ్ థింగ్ ఏంటంటే ఎక్సైటింగ్ థింగ్ 1 అవర్ వీడియో పెట్టానండి. పెడితే 150 వ్యూస్ వచ్చాయి. ఐ వాస్ షాక్డ్. ఎందుకంటే 1 అవర్ వీడియో కూడా చూస్తారా? నేనేం చేశానంటే ఆ వెజ్ ఫ్రాంకీ రోల్ ఉంటుంది కదా! దాంట్లో కంటెంట్ మనం కనుక స్టోర్ చేసి పెట్టుకుంటే నిజంగా అది ఎంత బెనిఫిషియల్ అంటే అండి, రాత్రి 10కి ఆకలేసిన ఇప్పుడు సాఫ్ట్‌వేర్ వాళ్ళు నైట్ అంతా వర్క్ చేసుకుంటారు. ఆన్‌లైన్‌లో పిల్లలు నైట్ అంతా వర్క్ చేసుకుంటారు. ఎలాగో వాళ్ళ దగ్గర ఫ్రిడ్జ్ ఉంటుంది. ఈ కంటెంట్ అంతా కూడా వాళ్ళు ఎటువంటి స్టవ్ మనం యూజ్ చేయకుండానే హ్యాపీగా ఆ వెజ్ ఫ్రాంకీ కంటెంట్ మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే 1 మంత్ కూడా అది పాడవ్వదు. 15 డేస్‌కి నేను ప్రిఫర్ చేశాను. టార్టెల్లా అని చెప్పి ఇన్‌స్టెంట్‌గా మనకి బయట దొరుకుతుంది చపాతీలాగా. వాటిని ఒక్కసారి దోస మేకర్ మీద వాళ్ళు వేడి చేసేసుకొని, ఆ స్టఫ్ చేసుకొని తినగలిగితే ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు తినొచ్చు. ఒకవేళ టార్టెల్లా లేకపోతే పెద్ద పెద్ద శాండ్‌విచెస్ ఉంటాయి కదా! దాని చుట్టూ బ్రౌన్‌ది కట్ చేసి ఈ వెజ్ ఫ్రాంకీ కంటెంట్‌ని తినొచ్చనమాట. అది కూడా బాగా రెస్పాన్స్ వచ్చింది. నేనెందుకు వివరంగా చెప్తున్నానంటే, ఒక్క నిమిషం పెట్టినా చూడని వీడియో 1 అవర్ అయినా కూడా జనం చూస్తున్నారు. సో, పీపుల్ స్టార్టెడ్ అబ్జర్వింగ్ ద ఛానల్ అండ్ యుటిలైజింగ్ ద ఛానల్. So please subscribe and please share with others.